అమరావతిలో ఉప్పల నాగేశ్వరరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఎలా చేసుకుందో అంతకన్నా బలంగా చేయగలిగిన శక్తి మీలో ఉంది. మరి రేపు సోమవారం కోర్టులో ఈ కౌలుకు సంబంధించింది ఏమొస్తుందో చూద్దాం. అది రాకపోతే మరి విజయవాడ సిఆర్డీఏ కార్యాలయం వారైతే ఫైల్ పంపారు. అది మీ దగ్గర తహసీల్దార్ అయినా, మీ దగ్గర ఎస్ఐ అయినా, డిఎస్పీ అయినా, సిఆర్డీఏ అధికారైనా, ఎవరైనా అంతిమంగా ముఖ్యమంత్రి నిర్ణయం ప్రకారం పనిచేసే వాళ్ళే తప్ప చట్టం ప్రకారం చేయగలిగిన వాళ్ళు కాదు. సిఆర్డీఏ పంపించిన డబ్బులు ఇవ్వలేదంటే ముఖ్యమంత్రి నిలయాల్సిన ఆఫీసు మన సిఆర్డీఏ. కాబట్టి అవసరమైతే కేసులను చూసి వాటిని చూసి మీరెవరు భయపడుతున్నారని నేను అనుకోను. ఎంతటి కేసులకైనా సిద్ధపడేటువంటి పరిస్థితికి అందరం సిద్ధపడి మరి ఈ కౌలు సాధించుకునే దానికి మనము పోరాడాలని చెప్పి నేను ఈ సందర్భంగా దేవుడెంకో లేకపోతే కోర్టెంకో చూస్తాం కాకుండా ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధపడాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే భూమిలోని కౌలు ఇచ్చేటువంటి ఈ ఏమంటారు పెన్షన్, అది కూడా ముఖ్యమంత్రి ఎన్నికల ముందు 2,500ని 5,000 చేస్తా అన్నాడు. మీ దగ్గర అలాంటి కౌలు వచ్చేవాళ్ళు 17,000 మంది ఉన్నారు. ఈ 17,000 మందిలో ఒక 7,000 మంది పక్కన పెట్టిన ముసలి వాళ్ళు ఉన్నారనుకున్న ఒక 10,000 మంది సిఆర్డీఏ ఆఫీస్కి ఒక్కరోజు వెళ్తే 2,500ని 5,000 చేస్తానని చెప్పినాడువి ఎందుకు చేయటం లేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చొక్కా పట్టుకోవడానికి సిద్ధపడకుండా ఉంటే మనకి న్యాయం ఎలా జరుగుతుంది? అందువల్ల పోరాటం అనే పంథాని పదును పెట్టి ముందుకి పోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఏమైనా మీరు మన జేఏసీలకి ఇతర పరిరక్షణ కమిటీలకి మీరంతా అబ్జర్వ్ చేస్తున్నారు. కష్టం వచ్చినప్పుడు మీ పక్కన ఉన్నవాడే నాయకుడు. కష్టం వచ్చినప్పుడు మీ పక్కన ముందున్న వాళ్ళే మీకు నాయకులు. కష్టం వచ్చినప్పుడు కాన్ రాకుండా, ఇబ్బంది వచ్చినప్పుడు అడ్రస్ రాకుండా, అంతా బాగున్నప్పుడు మేమున్నామని టిక్కెట్ల కోసం ఎంపర్లాడే వాళ్ళని ఈ 6 మాసాల నుంచి మనం చాలామందిని చూస్తున్నాం. మా పార్టీ అయితే మాకు టిక్కెట్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎందుకంటే దానికోసమే పుట్టి పెరిగిన వాళ్ళం కాదు. కాబట్టి రాష్ట్రంలో నేను చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా అలాంటి వాళ్ళే. నేనేం విజ్ఞప్తి చేస్తున్నానంటే, అయ్యా మీరు అలిపిరిలో మీకు ఘటన జరిగినప్పుడు అధికారం ఉన్న నిరసనలో ఎన్ని లక్షల మంది పాల్గొన్నారు ఒకసారి చూడండి. మీరు ఆపద వచ్చినప్పుడు ఎంతమంది మాజీ ప్రజాప్రతినిధులు ఈ కష్టాలతో ఉన్న జనంతో ఉన్నారో చూడండి. ఏ ప్రజాప్రతినిధులు కాకుండా మా విఠల్ లాంటి వాళ్ళు ఎంతమంది, లేదా బాలకోట గారు లాంటి వాళ్ళు, లేదా శ్రీనివాస్ లాంటి వాడు, మీ జేఏసీ లాంటి వాళ్ళు, ఎందుకంటే పేరు చెబితే బాగుండదు. మీ జేఏసీలో అందరూ సమర్థులే, అసలు సమర్థులు మీకు బాగా తెలుసు. మరి వీళ్ళందరూ కలిపి రేపొద్దున భవిష్యత్తుకి అలాంటి వాళ్ళని చూస్ చేసుకుంటే సమర్థులు ప్రజాప్రతినిధులు అయితే మీ పక్షాన మాట్లాడతారు. లేకపోతే అసెంబ్లీలో మాటకి ఈనాటి పరిస్థితికి పైన మన తాటికొండ ఎమ్మెల్యే గారు నిన్నే టీడీపీలో చేరారు. మొన్న చేరారు. సంతోషం, ఆమెకి జ్ఞానోదయం అయినందుకు. పక్కన ఉన్నటువంటి మరొక ఎమ్మెల్యే రాజీనామా చేశాడు. వీళ్ళిద్దరూ అమరావతి రాజధాని కోసం రాజధాని ప్రాంతంలో ఎన్నికైనటువంటి వాళ్ళు. జనం ఓట్లు ఎట్టేశారనేది పక్కన పెట్టండి. జనం ఓట్లు వేయడానికి చాలా కారణాలు ఉంటాయి.
అందువల్ల రానున్న ఎన్నికల్లో సమర్థవంతమైనటువంటి ప్రజాప్రతినిధుల్ని రాష్ట్ర భవిష్యత్తుకి, మన బిడ్డల భవిష్యత్తుకి, ఆర్థిక వికాసానికి తోడ్పడగలిగినటువంటి వాళ్ళని మనం ఎంపిక చేసుకోవాలి. దాంతోపాటు ఈ అమరావతి తుది విజయం రావాలంటే రెండే మార్గాలు. ఒకటి, రాష్ట్రంలో ప్రభుత్వం మారాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అసలు లేచి నుంచొని మాట్లాడటానికి సింగిల్ డిజిట్ నెంబర్ కూడా చట్టసభలో ఉండని విధంగా ఆయన రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టే పని రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయాలి. ఆ రకంగా ప్రతిపక్ష పార్టీలు సమర్థవంతులు, మన తిలకా విజయ్ ఏదో చెబుతున్నాడు, కర్ణాటక తెలంగాణలో మమ్మల్ని కూడా చూడాలని. చూసే రోజులు రావచ్చు మీరు మారితే. అది మనాడు చెబుతున్నాడు జనసేన, పిల్ల కాంగ్రెసే కదా ఇంత అభివృద్ధి చేసింది అని. అందువల్ల వేదిక మీద చూశారు కదా సరదాగా. అందువల్ల ఈ 404 సంవత్సరాలు నిండుగా అలు పెరగని మీ ఇళ్లలో మిమ్మల్ని ఎవరైనా టెంట్కి వెళ్ళొద్దని కొన్ని ఇళ్లలో చెప్పినా కూడా నోరు మూసుకొని ఇళ్లలో కూర్చోబెట్టి అక్కడక్కడ ఉన్నారులేమ్మ చెప్పినాడు, తెలుసు, నాకు తెలుసు అది. అందువల్ల ప్రస్తుతం అందుకని మీ అందరు కూడా ఈ సందర్భంగా చేతులు జోడించి నమస్కరిస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నాం.